డిబేట్ కోటేశ్వరరావు గారు. సో ఇప్పటివరకు చూసాం బేసిక్గా అసలు ఎలాగ ఫోన్ ట్యాపింగ్ ఏమైంది ఏంటి అనేది. దాంట్లో ఇప్పుడు ఇంకొక చిన్న ఇష్యూ ఏంటంటే హరీష్ రావు మీద కేసు పెట్టడం, అది కూడా ప్రైవేట్ కేసు అనేది, ప్రభుత్వం తరఫు నుంచి కాదు. అయితే ఇదే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే ప్రభాకర్ రావు యుఎస్ పారిపోయారో అక్కడికి వెళ్ళి ఒక 8 కోట్లతోటి ఎంతో బిజినెస్ ఏదో స్టార్ట్ చేశారట, బిజినెస్ వీసా ఏదో వచ్చింది అని, దాని తర్వాత నన్ను రాజకీయ శరణార్థిగా గుర్తించండి అన్నటువంటి ఒక స్టేట్మెంట్. ఈ ఒక్క స్టేట్మెంట్ తోటి ఏం బయటపడుతుందంటారు ఈ విషయంలో, ఫోన్ ట్యాపింగ్ విషయంలో? ఫోన్ ట్యాపింగ్ విషయంలో చట్టంలో ఉన్నటువంటి లొసుగులు కానీ లేదా అమెరికాలో ఉన్నటువంటి అవకాశాలను కానీ వినియోగించుకొని దీని నుంచి బయటపడటానికి ప్రభాకర్ రావు అనేటువంటి పెద్ద మనిషి ప్రయత్నిస్తున్నాడు అనేటువంటిది నిర్ధారణ అయింది. అయితే ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయా లేకపోతే లేదా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వంతో కూడా ముడిపడి ఉన్నటువంటి విషయం. ఎవరికైనా రాజకీయ ఆశ్రయం కల్పించాలంటే దానికి ఉండేటువంటి నేపథ్యము లేదా మిగతా విషయాలన్నీ కూడా భిన్నంగా ఉంటాయి. అందువలన అది ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం భవిష్యత్తుకే వదిలేద్దాం. ఇప్పుడు హరీష్ రావు గారి మీద ఒక కేసు దాఖలైంది. ఇది ప్రైవేట్ కేసు కాదు. ఇది ప్రైవేట్ కేసు అంటే పోలీసులు కనుక కేసును తీసుకోకపోతే కోర్టు ద్వారా వెళ్ళి చేసుకునేటువంటి దాన్ని ప్రైవేట్ కేసు అంటారు. మన అంజాపూర్ శ్రీనివాస గారు కూడా చెప్పొచ్చు. ఇది మామూలు సాధారణ కేసే. ఆ సాధారణ కేసు ఇచ్చినటువంటిది దాని మీద కేసు దాఖలు చేశారు. తర్వాత పోలీసులు విచారణ జరుపుతారు. ఆ విచారణ జరిపి ఇతను చెప్పింది వాస్తవమా కాదా అనేటువంటిది కూడా వాళ్ళు నిర్ధారించుకుంటారు. ప్రాథమికమైనటువంటి ఆధారాలు లేదా నిర్దిష్టమైనటువంటి ఆధారాలు కనుక దొరికేట్లయితే దాని తర్వాత ఫర్దర్ గా ప్రొసీడ్ అయ్యి కోర్టుకి సమర్పించడం, ఇటువంటివన్నీ కూడా మామూలుగా అన్ని కేసుల మాదిరే దీని కూడా జరుగుతుంది. ఇక్కడ నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద కానీ ఎవరి మీదైనా కేసు దాఖలైతే వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదని కానీ లేదా తప్పు చేశారని కానీ నిర్ధారించడానికో లేకపోతే క్లీన్ చిట్ ఇవ్వడానికో ఒక జర్నలిస్ట్ గా నేనైతే ఇవ్వను. ఎందుకంటే ఏ కేసు దాఖలైనా కానీ ఆ కేసు దాన్ని వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ తప్పుడు కేసు కనుక పెట్టారు అని చెప్పేసి తేలేట్లయితే ఆ తప్పుడు కేసు పెట్టినటువంటి వాళ్ళ మీద కూడా కొన్ని సందర్భాల్లో యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి ఒకటి దీనిలో మన బీఆర్ఎస్ ప్రతినిధి చెప్పింది ఏంటంటే ఆ కేసు పెట్టిన అతని మీద అనేక కేసులు ఉన్నాయి, గతంలో జైలుకి వెళ్ళి వచ్చాడు, అతని క్యారెక్టర్ మంచిది కాదు అంటే ఆ మాట వాడకపోయినా ఆ భావం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు, అతను చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చక్రవర్తి గౌడ్ క్యారెక్టర్ ఎట్లాంటిది అనేటువంటిది ఇక్కడ చర్చ కాదు. ఎందుకు అంటే మనం ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి ఒక పెద్ద ఉదంతం, రాష్ట్రం మొత్తాన్ని కుదిపివేసినటువంటి ఉదంతంలో రమీ జాబీ అనే మహిళని పోలీస్ స్టేషన్ లో ఆమె మీద అత్యాచారం జరిగితే పోలీసులు అప్పుడు ఏం చేశారంటే ఆమె క్యారెక్టర్ మంచిది కాదు అని చెప్పేసి ఆమె మీద ఒక ఆరోపణ లేదా ఒక విమర్శ చేశారు. అప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఆమె క్యారెక్టర్ మంచిదా చెడ్డదా అని కాదు, పోలీస్ స్టేషన్ లో ఆమె మీద అత్యాచారం జరిగిందా లేదా అనేటువంటిది ప్రాతిపదిక. దాని సంగతి చెప్పకుండా ఆమె క్యారెక్టర్ మంచిది కాకపోతే ఎవరి మీద అయినా అత్యాచారం చేయొచ్చా అనేటువంటిది అప్పుడు చర్చ వచ్చింది. అదే విధంగా చక్రధర్ గౌడ్ క్యారెక్టర్ మంచిదా చెడ్డదా అని కాదు, అతను చెడ్డదైనా ఇంకోటైనా కానీ తాను బాధితుణ్ణి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు దాన్ని విచారించాల్సినటువంటి బాధ్యత చట్టం మీద ఉంటది, పోలీస్ యంత్రాంగం మీద ఉంటది. ఆ మేరకు అతను చేశాడు. దాని గురించి తర్వాత ఏమవుతుంది అనేటువంటిది మనం చూడాలి. రెండోది, ఈ కేసు దాఖలు చేసినంత మాత్రాన ఇదేదో హరీష్ రావు గారి నోరు మూయించడానికి లేకపోతే మాట్లాడకుండా చేయడానికి అనేటువంటి కూడా అతిశయోక్తి. ఎందుకంటే కేసులో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఆ కేసులను ఎదుర్కొంటూనే, ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారు లేదా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులను ఎదుర్కొంటూనే వాళ్ళు చట్టసభలకు ఎన్నికయ్యారు, ముఖ్యమంత్రుల పదవులు కూడా స్వీకరించినటువంటి మనం చూసాం కదా. అందుకని
ఆ ఆ వ్యక్తిగతమైన ఆ స్వేచ్ఛకి ఎలాంటి భంగం ఉండదు. అందుకని ఆయన శుభ్రంగా గతంలో ఏ విధమైనటువంటి కార్యకలాపాలు చేశారు ఇప్పుడు కూడా అట్లాగే చేయొచ్చు. అందుకని ఈ కేసు ఒకవేళ ప్రభుత్వం కేసు ఫిర్యాదు చేయడం వేరు, లేకపోతే ఎఫ్ఐఆర్ కట్టడం వేరు అనేటువంటిది కాదు ఇక్కడ. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ప్రభుత్వానికి విచక్షణ ఎక్కడ ఉంటది? ఉండదు కదా. ఎవరి మీదైనా దాఖలైతే జోక్యం చేసుకునేట్లయితే అది ఒక హరీష్ రావుతో ఆగదు, అనేక మంది మీద అట్లాంటి జోక్యాలు చేసుకోవడానికి కూడా ఉంటది. అందుకని పోలీసులకు ఉన్నటువంటి ఆ చట్టంలో ఉన్న దాని ప్రకారం నమోదు చేశారు. అది ఏమవుతుంది ఏమిటి అనేటువంటిది చూడాలి. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా వస్తా ఉంది. ఎప్పుడో జరిగింది అని చెప్తున్నటువంటి చక్రధర్ గౌడ్ 3 ఏళ్ల క్రితం ఎప్పుడో జరిగిందని చెప్తున్నారు. మరి 3 ఏళ్లకి తర్వాత ఇప్పుడు ఎందుకు కేసు దాఖలు చేశారు అనేటువంటిది మరొక పాయింట్. ఎందుకు అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు బెదిరింపులు కావచ్చు, లేకపోతే వాళ్ళు చూసి భయపడి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అప్పుడు మౌనంగా ఉండొచ్చు, లేదా ఇంకేదైనా కారణాలతో కావచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ఈ నేపథ్యంలో చూడాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సోషల్ మీడియా పేరుతోటి విపరీతమైనటువంటి ట్రోలింగ్, అసభ్యకరమైనటువంటి భాషతోటి చేసినటువంటి వాళ్ళందరి మీద అప్పుడు ఎవరు కేసులు దాఖలు చేయలేదు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు అనేక మంది, రామ్ గోపాల్ వర్మ, అదేవిధంగా పోసాని కృష్ణమూర్తితో సహా అనేక మంది మీద ఇప్పుడు కేసులు దాఖలు చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అలాంటి అణచివేతకి లేకపోతే ఆ విధమైనటువంటి బెదిరింపులకి పాల్పడదు అనేటువంటి అభిప్రాయం కావచ్చు, లేదా అటువంటి పరిస్థితి కావచ్చు. అదే విధంగా తెలంగాణలో కూడా ఆ గతంలో బీఆర్ఎస్ హయాంలో అణచివేతకు లేకపోతే ఇతరత్ర బెదిరింపులకు లేనటువంటి వాళ్ళకి ఇప్పుడు ధైర్యం ఉండి రావచ్చు, లేదా అధికార పక్షంలోకి చెందినటువంటి వాళ్ళతోటి ఉన్నటువంటి సంబంధాలు కూడా కావచ్చు. దాన్ని నేను కూడా కాదన్ను. ఏమైనప్పటికీ ఒక కేసు దాఖలైంది కనుక చట్ట ప్రకారం దాని మీద ప్రొసీడ్ అవుతారు. ఆ ప్రొసీడ్ అయ్యేటువంటి గ్రామంలో మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు తప్పు ఏం చేయకపోయిట్లయితే శుభ్రంగా ఆ కేసు నుంచి బయటపడతారు. లేదు ఆధారాలు ఉండేట్లయితే ఏం జరుగుతుంది అనేటువంటిది కోర్టు నిర్ణయిస్తారు.